పేద ప్రజలని సంక్షేమం అని ఒక మత్తులో పెట్టి మిగిలిన సమాజం మొత్తాన్ని పులివెందుల రాజకీయం చేయాలనుకుంటే దాన్ని మేము ఒప్పుకోము. నాలాంటి వ్యక్తులు తిరగబడతారు అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మీరందరూ చైతన్యవంతులు అవ్వాలి. ఆయన ఏనుగు దంతం లాంటి వ్యక్తి. ఆయన కనిపించే దంతాలు వేరు, ఆయన నమిలే దంతాలు వేరు అని చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ పెట్టి 2 ముఖ్యమైన పనులు చేశారు. ఒకటి, పేదరికంలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావడానికి 2 లక్షల 3 లక్షల రూపాయల లోన్లు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆత్మాభిమానంతో పెరిగే విధంగా చేశారు. అదే విధంగా 10 లక్షల రూపాయలు ఫ్రీ లోన్ ఇచ్చి 10,000 మందికి 10,000 రూపాయల చొప్పున పంచితే ఒక పేద వ్యక్తి, కేవలం కొన్ని డబ్బున్న వాళ్ళు మాత్రమే అమెరికా వెళ్ళకూడదు, అన్ని కులాలలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్తే వాళ్ళు చదువుకొని బాగా పైకి వస్తే వాళ్ళని చూసి 100 మంది ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళలో నాలాగా ఎవడో ఒకడు ఈ రాష్ట్రానికి వచ్చి సేవ చేస్తారు అనే విధంగా ఆలోచించి ఒక బ్రాడ్ దృక్పథంతో ఆయన చేశారు. రాజకీయాలు చేయలేదు.